వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క 2026 ఇయర్కి సంబంధించి 20,000కి పైగా వేకెన్సీస్తో ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాబట్టి 10th క్లాస్ అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి దేశవ్యాప్తంగా మనకి పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించి ఏబిపిఎం అండ్ బిపిఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలకి సంబంధించి ఈ ఏడాదిలో మనకి షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్ జనవరిలో అయితే రిలీజ్ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ దానికి సంబంధించి ప్రాసెస్ కూడా సో దాదాపు మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ మనకి మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అనేది చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ మనకి రీసెంట్లీగా థర్డ్ లిస్ట్ కూడా రావడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క అప్డేట్ ఏంటి అంటే మనకి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి మనకి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కాబోతుంది. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పేజీలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ జీడిఎస్ ఉద్యోగాలకి సంబంధించి యాక్చువల్గా మనకి ఎవ్రీ ఇయర్ 2 times అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఈ యొక్క జీడిఎస్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనరల్లీ ది షెడ్యూల్ ఆఫ్ నోటిఫికేషన్స్ విల్ బీ ట్వైస్ ఇన్ ఏ ఇయర్, జనవరి అండ్ జూలై. ఫర్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి యాక్చువల్గా 2024 అండ్ 25 ఇయర్లో 2 times అయితే నోటిఫికేషన్ రాలేదు. మనకి ఓన్లీ 1 time అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కాకపోతే అంతకుముందు ఇయర్లో మాత్రం 2 times అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. దీనికి సంబంధించి ప్రజెంట్ ఒక అప్డేట్ వచ్చింది. దాని ద్వారా మనకి ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క నోటీస్ వచ్చేసి 21st May రోజు అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, జీడిఎస్ సెక్షన్కి సంబంధించిన నోటీస్ ఇది. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూడండి, జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ May 2026 క్లారిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి ఏబిపిఎం కానీ బీపీఎం కానీ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటీస్ ఇది. అయితే దీనికి మనకి ఆ జాబ్స్కి సంబంధించి లింక్ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే వీళ్ళు ప్రజెంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ తీసుకొచ్చారో దీని ద్వారా ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క సర్వీస్ పీరియడ్ అనేది 2 years అనేది అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకుందాం, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 years సర్వీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అంటే మీరు ఉన్నటువంటి లొకేషన్ నుంచి మీరు వేరే ఎక్కడికైనా మీకు నచ్చినటువంటి లొకేషన్కి అక్కడ వాళ్ళ వేకెంట్ పొజిషన్ ఉంటే ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేటువంటి అవకాశం అనేది ఇస్తారనమాట పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా మీకు, ఇంతకుముందు రిక్రూట్మెంట్స్లో భాగంగా మీరు ఫస్ట్ ఎక్కడైనా సరే అప్లై చేసుకోండి, ఫస్ట్ అక్కడ వచ్చిన తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇదే మనకి అప్డేట్ అనమాట. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ యొక్క ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది ఇచ్చారు. సో దీని ద్వారా ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది పెట్టుకుంటారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనకి సో దీనికి సంబంధించి ఏదైతే వేకెంట్ పోస్ట్ అనేవి ఖాళీ అవుతాయో దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రెడీ థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదా, సో ఆ థర్డ్ లిస్ట్ అనేది అయిపోయింది. మనకి ఇప్పుడు థర్డ్ లిస్ట్ రిలీజ్ చాలా డేస్ అవుతుంది, దాని తర్వాత 4th లిస్ట్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత 5th లిస్ట్, ఇలా అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి జూలై మంత్ ఎండింగ్లో జూలై 31st కల్లా సో పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి షెడ్యూల్ 2 నోటిఫికేషన్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే రాబోతుంది. సో ప్రజెంట్ మనకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అయితే ఇస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఉన్నటువంటి వేకెంట్ పొజిషన్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ పైన.
ఏదైతే ఇప్పుడు షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది రాబోతుందో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అన్ని జీడీఎస్ పోస్టుల కంటే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అన్ని పోస్టులకి. సో దీంతో పాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 43 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ 10th క్లాస్ సరిపోతుంది క్వాలిఫికేషన్. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలన్నమాట. సో మీరు ఒకవేళ మన స్టేట్లో అప్లై చేస్తే తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. సో ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సో డైరెక్ట్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. జస్ట్ మీరు మీ యొక్క 10th క్లాస్లో మంచి మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి ఒక ఇద్దరు క్యాండిడేట్స్ కనుక సేమ్ మార్క్స్ వస్తే అందులో మనకి ఫస్ట్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ అవన్నీ కూడా పరిగణలోకి అయితే వస్తాయన్నమాట. ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఏబీపీఎం అండ్ బీపీఎం డాక్ సేవక్ పోస్టులకి సాలరీస్ ఎలా ఉంటాయంటే సో మనకి బీపీఎం పోస్టులకి అయితే ఆన్ యావరేజ్గా మనకి ప్రజెంట్ ఉన్నటువంటి సాలరీ ప్రకారం మీకు చెప్తున్నాను. సో 17 నుంచి 18,000 వరకు మీకు సాలరీ వస్తుంది. ఏబీపీఎం పోస్టులకి అయితేనేమో మీకు 16,000 నుంచి 15,000 మధ్యలో సాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అంటే లైక్ మనకి మీరు నచ్చినన్ని రోజులు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ జాబ్ నచ్చలేదు అనుకుంటే మధ్యలో కూడా మానవేయచ్చు అనమాట. ఇది మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. మనకి ఎట్లా ఉంటుందంటే మీకు నచ్చిన రోజులు జాబ్ చేయొచ్చు. కాకపోతే దీని ద్వారా ఏంటి అంటే మీకు ఫ్యూచర్లో మనకి ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఇందులో మీకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. కాకపోతే ఏంటంటే మీకు ఇందులో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా మీకు ఏంటంటే పోస్ట్ ఆఫీస్లోనే మీరు పర్మనెంట్ జాబ్ అయినటువంటి ఎంటీఎస్ అలాంటి జాబ్స్ మీరు పొందొచ్చు అనమాట. సో నేను ఇది వరకు కూడా ఆల్రెడీ ఒక డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక పోస్టల్ జీడీఎస్ జాబ్కి సంబంధించి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది. సో మీ కనుక 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీరు మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలో పర్మనెంట్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా మీరు రెడీగా అయితే ఉండండి. మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మనకి ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఆన్లైన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత జూలై మంత్ ఎండింగ్ కల్లా మనకి ఈ యొక్క ఏదైతే మెరిట్ లిస్ట్ ప్రాసెస్ ఉంటుందో ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించి అది అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ పైన ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే మనకి మ్యాక్సిమం అయితే నాకున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చెప్తున్నాను 20,000కి పైగా వేకెన్సీస్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మళ్ళీ మనకి అన్ని సంఖ్యలో అంటే భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉండకపోవచ్చు. మనకి ఏదైతే వేకెంట్ పొజిషన్స్ ఉంటాయో అండ్ మనకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏర్పడినటువంటి వేకెంట్ పొజిషన్ బట్టి ఆ నోటిఫికేషన్ అనేది వాళ్ళు షెడ్యూల్ చేస్తారనమాట. ఇది మనకి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 ఇయర్కి సంబంధించి షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్. దీని గురించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను మన ఛానల్లో. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్ పైన నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.